తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇప్పుడైతే పూర్తి స్థాయి బడ్జెట్కి అయితే సన్నద్ధమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డటువంటి ఘటన అందరికీ తెలిసిందే. ఫస్ట్ కండోలెన్స్ అక్కడికి సంబంధించినటువంటి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత ఈ యొక్క సభను మాత్రం ప్రారంభించనున్నారు. రేపు దాదాపుగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అసెంబ్లీ పరిసరాలు మొత్తం కూడా పోలీసు ఆవరణలో దాదాపు మొత్తం ఎటువైపు నుంచి ఒకవేళ ఎవరైనా ఉద్యమకారులు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా వారికి నిలువరించే విధంగా భారీ అడ్డుకట్టలను అయితే వేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి వారి అస్త్రశస్త్రాలతో రావడానికి అయితే సిద్ధమైనటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాము. అందరూ కూడా గన్ పార్క్ వద్దకి అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గన్ పార్క్ వద్దకి వచ్చి అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళాలనేటువంటి నిశ్చయాన్ని అయితే వారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ మాత్రము గన్ పార్క్ వద్దకు రావడానికంటే ముందే ఏదైతే అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఉందో అక్కడి నుంచి పాదయాత్రగా అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకి అసెంబ్లీ ముందు వద్దకైతే రావడానికి వారు ర్యాలీగా రావడానికి అయితే నిశ్చయించుకోవడం జరిగింది. వారు రావడం కూడా వినూత్నంగా రైతు వేషధారణలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా రైతు వేషధారణలో రావడానికి అయితే వారైతే నిశ్చయించుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి ఆ యొక్క పోలీసుల భద్రతను కూడా మనం చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 8 డిమాండ్లతో వారి యొక్క కార్యాచరణ ఉంటుంది. అసెంబ్లీలో మేము మాట్లాడేటువంటి 8 డిమాండ్లు అంటూ ఇప్పటికే వారైతే ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా వాటిలలో చూసినట్టు ఉంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో గ్రూప్ 1 డిఎస్సి అలాగే గ్రూప్స్కు సంబంధించినటువంటి పోస్ట్ పోన్ విషయంలో జరిగినటువంటి ధర్నాలలో విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో అలాగే జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో అడగదలుచుకున్నామనేటువంటి మాట చెప్తున్నారు. దాంతోపాటుగా తరచుగా అత్యాచారాలు హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతల కోసం కూడా మా యొక్క ప్రశ్నలు ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటుగా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్లక్ష్య ధోరణి విషయంలో కూడా చర్యలు ఉంటాయన్నటువంటి మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వీటితో పాటుగా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక కార్యాచరణ రూపొందించనున్నట్టుగా మనకైతే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అయితే తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికీ అందరికీ రైతు రుణమాఫీ జరగలేదు కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించనున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో జాబ్ క్యాలెండర్ వీటన్నింటినీ కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రస్తావించబోతున్నట్టుగా వారైతే చెప్తున్నారు. ఇక పట్టణాలు అలాగే గ్రామాలు ముఖ్యంగా మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం పడకేసింది. ఆ విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా మేము ప్రశ్నించబోతున్నామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా బీజేపీ పార్టీ మాత్రము పలు రకాలైనటువంటి స్కామ్లను మేము ముందు పెట్టబోతున్నాము. దానికి సంబంధించినటువంటి విషయంలో మంత్రుల బర్తరఫ్నే మేము కోరబోతున్నామనేటువంటి మాట కూడా వారు చెప్తున్నారు. ఇక వీటన్నిటిని ఇలా ఉంచితే 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా ఒక ప్రశ్న మేము వేయబోతున్నామని చెప్పేసి బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు అవకాశం కల్పిస్తే మేము అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తామని నిన్న మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని బాగోగులు చేసే విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందుకు పోవాలి అనేటువంటి విషయాన్ని అయితే మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పలు రకాలైనటువంటి అంశాలను వారు ప్రస్తావిస్తూ పోలీసులు కనీసం వారి వాహనాలలో పోసుకునేటువంటి డీజిల్ పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎవరైతే జెన్యూన్గా పనిచేసినటువంటి మెడికల్ ఆఫీసర్లను
గాంధీ ఆసుపత్రి 2000 బెడ్లు ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిని మెయింటైన్ చేసినటువంటి వాళ్ళని కూడా 100 పడకల ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటంటూ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో పలు రకాలైనటువంటి ప్రశ్నలను మేము సంధించబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ అయితే చెప్పినటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా మా దగ్గర ఉన్నటువంటి స్కామ్లకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అసెంబ్లీ హాల్లో ప్రస్తావిస్తామనేటువంటి మాట వారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక రైతులకు సంబంధించినటువంటి విషయంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, రైతు ఆత్మహత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయటువంటి ఉద్దేశంతో రైతు వేషధారణలోనే 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ తరపు నుంచి గన్ పార్క్ వద్దకి కూడా ఎక్కడైతే అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ నుంచి గన్ పార్క్ వద్దకి ర్యాలీగా రావాలనేటువంటి ఒక నిశ్చయం అయితే తీసుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో వారికి సంబంధించినటువంటి ర్యాలీ కూడా ప్రారంభమైతే కానుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి హాల్లో మాకు అవకాశం కల్పిస్తే మా నోరు మూయకపోతే మాత్రము ప్రజల తరపున మేము ఖచ్చితంగా ప్రశ్నలు లేవనెత్తుతామని, ప్రజల కోసం మా యొక్క గొంతు ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో పలు రకాలైనటువంటి అంశాలను చర్చలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా విద్యా కమిషన్కు సంబంధించినటువంటి విషయంలో ఒక చర్చ లేవనెత్తనున్నారు. పలు రకాలైనటువంటి అంశాలను కూడా లేవనెత్తనున్నారు. ఇక బడ్జెట్ మాత్రం ఈరోజు ఉండకపోవచ్చు, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.